నాకు సరే ఒక ఆయన ఫోటో పంపాడు అయినంపల్లి హనుమంతరావు, సరే ఆయన బేబీ కటింగ్ అంటారు, ఇప్పి కటింగ్ అంటారు, ఏవో అంటారు, అవి నాకు అది కరెక్ట్ కాదు. ప్రత్యేక అంటే అట్లా అనకూడదు. అంటే వ్యక్తిత్వాన్ని కానీ వ్యక్తిత్వ హననాన్ని కానీ చేయడం బంద్ చేయాలి, ప్లస్ బాడీ షేమింగ్ బంద్ చేయాలి. కాకపోతే ఆయన కటింగ్ అట్లుంటదని ఇక ఒక ఆయన నాకు కామెంట్ పెట్టి, అన్న చూసినావా ఒకనాడు కేటీఆర్ కాళ్ళు మొక్కుతుండే ఈయన, ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే మైనంపల్లి హనుమంతరావు, మరి అవసరం ఆయనకు ఇంత రెచ్చిపోతుండేది అంటే నేను క్యామ మల్లేషో ఓలో ఇక ఏం బలగొడతా అన్నాడు చూసినాం కదా అంతా ప్రెస్ మీట్ లా, ఏం బలగొడతా అంటుండు. సరే ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం కామన్. టీ న్యూస్ ని బలగొడతా అంటే ఆయన నిన్ను ఏం బలగొట్టనో బలగొడతామని ఆయన అంటాడు. సరే వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుంది, అది వేరే విషయం. అది సరే కేసీఆర్ సైన్యం ఎంత, కేసీఆర్ శ్రేణులు ఎంత, మరి బీఆర్ఎస్ సైనికులు ఎంత, మరి ఎంతమందిని ఏం చేస్తాడు అనేది మైనంపల్లి హనుమంతరావు విచక్షణ. అది అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇటున్నప్పుడు ఇటు పాట పాడుతీవి, అటున్నప్పుడు అటు పాట పాడుతీవి. రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇలా ఎగిరెగిరి పడబడుతీవి. రేపు పొద్దుగల రేవంత్ రెడ్డి అంత దుర్మార్గుడు ఇంకొకటి లేడని ఓపెన్ గా ఇలా బయట ప్రజలంతా మాట్లాడుకుంటూ, ప్లస్ ఈ క్యామ మల్లేష్ కూడా అంటుండు, అరే నాయన కేసీఆర్ అని విడిచిపెట్టిండ్రా నాయన నిన్ను, బట్ రేవంత్ రెడ్డి అయితే నిన్ను అసలే విడిచిపెట్టాడు. ఒకనాడు రేవంత్ రెడ్డి నువ్వేమన్నావో అన్ని యాదికి పెట్టుకుంటాడు, నీకు ఎప్పుడు ఏం సమాధానం చెప్పాను సమాధానం చెప్తాడని చెప్పి వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్కి వెళ్ళి.